రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్తో దాదాపు 6729 మైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అటెండర్ నుంచి ఐఎస్ఎస్ వరకు ఉన్నారు. ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎన్డీఎన్వీఎస్ రెడ్డితో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డితో పాటు 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31వ తేదీలోపు అన్ని శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి తొలగించాలని వెల్లడించారు. అయితే వీరి ప్లేస్లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖ పరిధిలోని 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరినీ తక్షణమే తొలగిస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు. అయితే ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, మెప్మా కూడా హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, వైటీడీఏ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్డీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లతో పాటు పలు క్యాడర్లకు చెందిన అధికారులు సైతం ఉన్నారు. ఇక మరోవైపు విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్తో దాదాపు 6729 మంది పైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారు. ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31వ తేదీలోపు అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి తొలగించాలని వెల్లడించారు. అయితే వీరి ప్లేస్లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ప్రభుత్వం ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది, సో ఈ మేరకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. రిటైర్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులకు కొనసాగుతున్న వారిని చెక్ పెట్టేందుకే తెలంగాణలో ఉన్న 6729 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ కూడా ఇప్పటికే ఇంటికి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. తొలగించే లిస్ట్ లో కూడా మెట్రో రైల్ ఎండి ఎస్వి రెడ్డితో పాటు యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు మరో 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లను కూడా ఈ నెలాఖరులోగా అందరినీ తొలగించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కూడా 177 మందితో ఉన్నట్టు సమాచారంతో వాళ్ళ మీద కూడా వేటు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటు వేరే వేరే ఇతర శాఖల్లో కూడా ఎవరెవరు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, వాళ్ళ జాబితాలు కూడా సిద్ధం చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. వెంకటేష్, అయితే ఓన్లీ రిటైర్డ్ అయిన ఉద్యోగుల మీదే నిర్ణయం పనిచేస్తుందా, లేదా అంటే టెంపరీ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న వారి మీద కూడా ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నత స్థాయిలో సీట్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అధికారులు చెలమని చేస్తున్నారు. వాళ్ళను ఎలా వాళ్ళు పనికి రాకుండా ఉన్నారు. వేరే పనికిరాని వాళ్ళని కూడా పక్కన తొలగించి వేరే కొత్త వాళ్ళని నియమించే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఇతర శాఖల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్నారు. వాళ్ళని కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది. వెంకటేష్, రైట్ బాసిత్, థ్యాంక్ యూ.
తిరుమల స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు నితిన్, డిఆర్డీఓ సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ అశ్విక్ కుమార్ బాబు వైసీపీ విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకులు మండలంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై మరో ఫిర్యాదు పోలీసులకు అందింది. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించారని, వారి నుంచి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ పల్లె జాషువా, విడుదల రజని మరిది విడుదల గోపి, ఆమె పిఏ దొడ్డ రామకృష్ణులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపిపై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది. చిలకలూరుపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఇద్దరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్లో రజనీ అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 మంది వచ్చి తనపై దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్, కారుని ధ్వంసం చేశారని ఆరోపించారు. 3 రోజుల పాటు విధ్వంసం సృష్టించి తనని, తన కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగానే కేసు కట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. రజని, ఆమె మరిది గోపి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి తనకు న్యాయం చేయాలని బాధితుడు సుబ్రహ్మణ్యం ఎస్పీని కోరారు. శ్రీకాకుళం జిల్లా జిఆర్పురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 20 మంది బాలికల అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం విద్యార్థినులు వాంతులతో బాధపడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. పాఠశాల సిబ్బంది వెంటనే బాలికలను ఆసుపత్రికి తరలించగా 13 మంది బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మందసయ్యం ఈవో లక్ష్మణరావు పాఠశాలకు చేరుకొని ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీశారు. భోజనం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని మండల విద్యాశాఖాధికారి అన్నారు. ప్రస్తుతం బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు.